హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి గోంగూర అమ్మే ఆంట వచ్చింది. సో కిందికి వెళ్తున్నాను గోంగూర తీసుకుందాం అనేసి. సో గోంగూర అయితే చిన్న చిన్నగా ఉండింది, కానీ సూపర్గా ఉండింది. పెద్ద పెద్ద కాడలు పెట్టేసుకొని గోంగూర అమ్ముతారు కదా, దానికన్నా ఇది బెస్ట్ అండ్ బెస్ట్. అస్సలు చేశాను, మధ్యాహ్నానికి అయిపోయింది. అందుకనేసి ఇలాంటి చిన్న చిన్న ఆకులున్న గోంగూర తీసుకోండి మీరు కూడా. ఎందుకు అంటే టేస్ట్ బాగుంది. మేమైతే చిన్న చిన్నగా ఉన్నాయి వద్దని పెట్టేస్తాం కదా, లేకపోతే అదే మంచిగా ఉంది చేస్తే. ఇంకా అలాగే నా ఆసిఫ్ వచ్చేసి కరివేపాకు, మెంతి కూర అవల్లా తెచ్చాడన్నమాట, కొత్తిమీర. సో ఇది సపరేట్ అయితే పెట్టేసుకుంటున్నాను, కట్ చేసేసుకొని. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 4-5 డేస్ బాగానే ఉంటుంది. సో అందుకనేసి ఇలా పెట్టేస్తున్నాను అన్నమాట. కరివేపాకు కూడా తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేస్తే మనకు ఫ్రెష్గా అలాగే ఉంటుంది అనేసి. ఇంకా అయిపోయిన తర్వాత క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై కాదులేండి, కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను అన్నమాట ఫాస్ట్గా. ఇంకా క్యాబేజ్ మొత్తం కట్ చేసేసి పెట్టేసుకున్నాను. అప్పటి వరకు గుర్తు రాలేదు షూట్ చేద్దాము అనేసి. ఇంకా కట్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలి కదా అని అనిపించింది. ఆ తర్వాత ఆనియన్స్, టమాటోస్ కట్ చేసేసుకొని డైరెక్ట్గా ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయాము. ఎప్పుడు చూడండి, నేను ఏదన్నా సరే వంట చేసిన తర్వాత గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకు అంటే మళ్ళీ తర్వాత పడుతుంది కదా అన్నట్టు. కానీ కొంతమంది ఫస్ట్ గ్యాస్ బండ నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తారు. వంట స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ అది డర్టీ పార్టికల్స్ పడతాయి కదా. సో మళ్ళీ ఎలా క్లీన్ చేసుకుంటారో ఏమో అర్థం కాలేదు. నేను కూడా ఇప్పటి నుంచి కొంచెం వ్లాగ్లో నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే మొన్న టీవీ వేసినప్పుడు టీవీలో డైరెక్ట్ పెట్టేస్తాను వ్లాగ్. అప్పుడు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది టీవీలో. ఫోన్లో మనం ఒకటి చూసి చూడనట్టు వదిలేస్తామా, కానీ టీవీలో ఎంత నీట్గా కనిపిస్తుందంటే అప్పుడు అనుకున్నాను, ఏదన్నా చిన్న ప్రాబ్లం అయినా కూడా వీళ్ళు పట్టేస్తారు నీట్నెస్ లేదు అనేసి. నీట్నెస్ తప్పకుండా పాటించాలి. చూడ్డానికి వ్లాగ్ మంచిగా ఉండాలి కదా. ఎలా అంటే అలా కొంతమంది చాలా వరకు నైటీస్లో దాంట్లో తీసేస్తున్నారు ఈ మధ్య వ్లాగ్ అనేసి. ఇంకా ప్రత్యేకంగా రెడీ అవ్వలేదు కదా హౌస్ వైఫ్స్, ఇంకా వేరే పని అంటే రెడీ అయ్యి వెళ్ళాల్సిందేలేండి. ఇంట్లో ఎలా ఉంటే అలానే తీసేస్తారు, అలానే మంచి పద్ధతి కూడా. కానీ అది మనం ఎప్పుడన్నా పెద్ద స్క్రీన్లో చూసేటప్పుడు వికారంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడైతే నా కర్రీ చూడండి, పసుపు, ఉప్పు, కారం వేసేసి కొంచెం ఇది వాటర్ వెళ్ళేంత వరకు డ్రై అయితే చేసేసి, ఆ తర్వాత కారము, ఉప్పులు, పసుపులు అన్నీ ఇంకా ఏమేమి వేయాలనుకుంటున్నామో అన్నీ దీంట్లో వేసేసి కొంచెం వాటర్ తప్పకుండా వేయాల్సిందే. ఇంకా ఆయిల్లో చేయాలి అంటే కాదు, కలుపుతూ ఉండాలి, అయిపోతుంది. కానీ కింద అంటుకుంటుంది కాబట్టి ఇంకా వాటర్ వేసేసాను అన్నమాట. దీంట్లో కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను, కొంచెం థిక్నెస్ రావాలి అనేసి. మా ఇంటి దగ్గర ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటాయిలేండి, మీరు అవి సౌండ్ని అయితే పాపం పక్కన పెట్టేసేయండి. ఇలా అయితే నా వంట రెడీ అయిపోతూ ఉంది. క్యాబేజ్ కర్రీలో అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. రొట్టె కూడా సూపర్గా ఉంటుంది, చపాతీ. సో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తినండి, ఎలా అయినా సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా ఇంకా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత బంద్ చేసేస్తాను నేనైతే. ఇంకా పైన ఆయిల్ తేలుతుంది కదా కుక్ అయిన తర్వాత, అప్పటి వరకు ఇలానే పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి కూడా తెచ్చాడు మా బాబాయ్ వెళ్ళి. సో ఇవల్ల ఇలా తీసుకుంటా డబ్బాలు వేసి పెట్టేసుకుంటాను. పచ్చిమిర్చి అయితే ఇలా స్టోర్ చేయడం వల్ల 1 మంత్ కూడా చెడిపోదు. మేము ఊరికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఏమన్నా పాడైపోతాయేమో, కానీ ఇలా స్టోర్ చేసిన మిర్చి మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాదన్నమాట. ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత ఇంకా మొత్తం అయిపోయింది. మొత్తం అంటే లంచ్ అలా అయిపోయాయి. నేను క్లిప్స్ తీసుకోవడం మర్చిపోయాను కదా, ఇంకా తను నా హస్బెండ్, మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నా హస్బెండ్ ఫేస్ రివీల్ చేశాను అనేసి.
కిందికైతే వెళ్తున్నాం మేము. ఎంత చీకటిగా ఉంది చూడండి, బ్లాగ్ అయిపోలేదు, చీకటిగా ఉంది. కొత్తలో వచ్చేసామా. చిన్న కుక్క పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ. సిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 6 కుక్క పిల్లలు ఉంటే పెద్ద కుక్కలని వాళ్ళని చిన్న చిన్న పిల్లలు కదా కొరికి చంపేసాయి ఫ్రెండ్స్. పాపం అనిపించింది. ఇంకా ఈ 2 అయితే మిగిలాయి. ఈ 2ని కూడా మేము ఈ రూమ్లో పాలు పెరుగు అన్నం పెట్టి రూమ్లోనే పెడతామన్నమాట. ఇంకా పెద్ద పెద్ద కుక్కలు చూడండి తిరుగుతున్నాయి చిన్న కుక్కల కోసం అన్నట్టు. ఇంకా రూమ్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసారు మా వారు. ఇవి 2 మిగిలాయి, 4 అయితే చనిపోయాయి. ఇంకా ఇవి పాలు పెట్టేసి పాలు తాగిచ్చేసి ఇంకా బెడ్షీట్ వేసేస్తే దాని మీద పడుకొని ఉంటాయి అలాగా. ఇంకా మార్నింగ్ మేము వచ్చేసి గేట్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళిపోతాయి. సో అలా వాళ్ళని కాపాడామన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్దగానే అయ్యాయిలేండి, పాలు పెట్టారు లోపల. ఇంకా అందుకనేసి అవి తాగుతూ ఉన్నాయన్నమాట. వేరే కుక్కలు అయితే రాత్రిపూట పాపం వచ్చి ఆ 4 కుక్కలను అయితే ఎలా చంపాయంటే ఇంకా మేమైతే చూడలేకపోయాము. ఎవ్వరు లేయరు, మేమే ఎందుకో అలా కొంతమందికి అలా ఉంటుంది హార్ట్. అందుకనేసి ఇంకా దీనిని తెచ్చి ఇలా పెట్టేసాము. అన్నం పెట్టి తినలేదు, ఇంకా పాలు దాంట్లో కలిపేస్తే పాలు అవి మొత్తం తాగేసాయి అన్నమాట. కసు కొట్టిన తర్వాత వేద్దాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో 2 పాలు తాగేసి ఆడ పనుకున్నాయి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అని. నా వ్లాగ్ వచ్చినప్పుడు ఒక 10 మెంబర్స్ అన్న ఓపెన్ చేసి చూస్తున్నారు. అదే నాకు చాలా ఇది. ఇంకా 1 మంత్ అయిపోతే కొంచెం పెరుగుతూ ఉంటారనేసి హోపు. సో మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వ్లాగ్స్